వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. గుద్దుకుంటావు ఈ మొత్తుకు, బయటికి వెళ్ళొద్దు. సో మేమైతే ఇప్పుడు ఇక్కడ లాండ్రీ, కాయిన్ లాండ్రీ, దీని పేరేం పేరు, లాండ్రీకి వచ్చామన్నమాట. ఇప్పుడు మేము ఉంటున్న కొత్త ఇంట్లో బట్టలు ఆరేసుకోవడానికి ఏం ప్లేస్ అనేది లేదు, యూనిట్ ఇల్లు కదా, అందుకనే ఇంకా ఇంట్లో వాష్ చేసుకొని ఇక్కడ డ్రయర్లో వేసుకుందామని వచ్చాము. మా అమ్మ ఈ పిల్ల అల్లరి తట్టుకోలేకపోతున్నాం అసలు. ఎనెల్లాలో ఇక్కడ ఇలా కార్ వాష్, ఇంకా పక్కనే ఇలా లాండ్రీ అండ్ ఇది డాగ్ వాష్ది ఉంది. ఏమో ఎడుకోబోతుంది. సో ఇక్కడ మనం కాయిన్స్ పెట్టేసుకొని ఆటోమేటిక్ కార్ వాష్ ఉంటుంది అండ్ ఇంకోటేమో సపరేట్ కార్ వాష్ ఉంది. ఇక్కడ మనం నోట్స్ ఇన్సర్ట్ చేస్తే మనకి కాయిన్స్ అనేవి వస్తాయి. ఈ కాయిన్స్ తోటి మనం వాష్ చేసుకోవచ్చు బట్టలు అండ్ డ్రయర్లో కూడా వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడనేమో ఎయిర్ ఫ్రెషనర్స్ ఉంటాయి, ఇంకా క్లీనర్స్, కార్కి సంబంధించినవి అవన్నీ ఉన్నాయి. సో ఆస్ట్రేలియాలో కాయిన్ లాండ్రీ లేదా లాండ్రీ, ఇక్కడ ఇంట్లో కుదరని వాళ్ళకి బట్టలు ఎలా వాష్ చేసుకుంటారో మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇప్పుడు డాడా ఇల్లు ఇక్కడ చూసారు కదా, ఇలా ఉంటాయి అన్నమాట వాషింగ్ మెషిన్స్. ఇటు సైడ్ ఉన్నవన్నీ వాషింగ్ మెషిన్స్ అండ్ ఇటు సైడ్ ఉన్నవన్నీ డ్రైయర్స్ అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా వెండింగ్ సెంటర్ అని ఉంటుంది. సో ఇందులో మనకి ఇలా సాఫ్ట్నర్, లాండ్రీ పౌడర్, ఇలా డిఫరెంట్వి అన్నీ దొరుకుతాయి. ఇందులో మనం కాయిన్స్ ఇన్సర్ట్ చేస్తే మనకి వాళ్ళు ఇస్తారనమాట. అమ్మ పుష్ చేస్తుంది, కాయిన్ వేయలేకైరా $2 ఏమంటుంది. సో మనం ఎలాగో వాష్ చేసుకొని వచ్చాం కాబట్టి మనకి ఇవన్నీ అవసరం లేదు. అండ్ ఇక్కడ ఒక నోటీస్ బోర్డ్ కూడా ఉంది. ఇంత ఏమన్నా సేల్ ఉన్నా కానీ ఇంకా వాళ్ళు ఇట్లా అడ్వర్టైజ్మెంట్స్కి ఇలా నోటీస్ బోర్డ్ అనేది యూజ్ చేసుకుంటారు. ఈ వాషింగ్ మెషిన్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఇక్కడ కాయిన్స్ ఇన్సర్ట్ చేస్తే మనకి టైమర్ అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం కాయిన్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి కోల్డ్ వాటర్ కావాలా, వార్మ్ వాటర్ కావాలా, హాట్ వాటర్ కావాలా అని. ఇది ప్రెస్ చేసిన తర్వాతకి మన కాయిన్ ఎక్కువ కాయిన్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇస్తుంది అన్నమాట. అండ్ మనకి వాష్ సైకిల్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇదైతే 7 minutes ఉంటుంది. సో ఇట్ టేక్ $7. అండ్ ఇక్కడ లాండ్రీ అవన్నీ వేసుకోవచ్చు. సో ఇంక ఇలా ఉంటుంది ఇది. సో ఇక్కడ ఇలా చాలా ఉన్నాయి. అండ్ అవి కొంచెం చిన్నవి, ఇవి కొంచెం పెద్దవి అనుకుంటా. ఇది చాలా పెద్దది. దీనికి మొత్తం 18 minutes. సో ఐ థింక్ ఇది $18 తీసుకుంటుంది. ఇవి ఏంటంటే పెద్ద డ్రైయర్స్, పెద్ద డ్రైయర్ వాషర్, అది వాషింగ్ మెషిన్ పెద్ద వాషింగ్. ఇది ఓన్లీ ఫర్ యానిమల్స్ అన్నమాట, లైక్ కార్పెట్స్, యానిమల్ కార్పెట్స్ వాటికి. ఓకే, సో ఇక్కడ ఇలా సింబల్ ఉన్నవి ఓన్లీ ఫర్ పెట్స్ వి, పెట్ వాష్, క్లోత్స్ వాటికి చేసుకోవచ్చు. సో దానికి డ్రైయర్ పైన ఇచ్చారు. అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే కార్డుతో ఇచ్చారనమాట. నేను ఇందాక అక్కడ నోట్తో చెప్పాను కదా. సో ఇదేంటంటే మనం కార్డుతో పే చేస్తే మనకి ఇక్కడ కాయిన్స్ అనేవి వస్తాయి. సో ఇవన్నీ డ్రైయర్స్ అనమాట. సో ప్రెసెంట్ మాది ఇక్కడ రన్ అవుతుంది. ఈ డ్రైయర్ ఇది పెద్ద డ్రైయర్ అనమాట. సో ఇది $1 వేస్తే ఓన్లీ 5 minutes వస్తుంది. సో చిన్న డ్రైయర్స్ కూడా ఉంటాయి. ఇవైతేనేమో $1కి 7 minutes వస్తాయి అన్నమాట. ఇంకా ఎక్కువ క్లోత్స్ ఉన్నాయని మేము ఇంకా ఇది వాడాము. సో మేమైతే ఫస్ట్ ఒక 20 minutes వేసుకుందామని ఒక 4 coins వేసి వెళ్ళాము. కానీ ఇంకా సరిపోలేదు, సరిగ్గా డ్రై అవ్వలేదని మళ్ళీ ఒక 2 coins అయితే ఇన్సర్ట్ చేసాము. సేమ్ దీనికి కూడా ఇక్కడ $1 కాయిన్ ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ సేమ్ స్టార్ట్ బటన్, హై, మీడియం, లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంక ఇలా ఉంటుందన్నమాట. మంచిగా అందరు వచ్చి ఇక్కడ వాషింగ్ కానీ డ్రైయింగ్ కానీ చేసుకోవచ్చు. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ గర్ల్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫన్. వావ్ అంటే వావ్. సో ఇంకా ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మన ఇండియాలో కూడా ఇలా ఉంటే యూస్ఫుల్ అవుతాయి చాలా మందికి, మెయిన్ బ్యాచులర్స్కి వాటికి. ఎందుకంటే తొందరగా వాష్ చేసుకోవచ్చు అండ్ తొందరగా డ్రై కూడా చేసేసుకోవచ్చు.
మోస్ట్లీ అందరు ఏం చేస్తారంటే వేసి ఇంకా ఇంటికి వెళ్ళి టైం చూసుకొని ఇంకొస్తారు. సో వీళ్ళు వేసి వెళ్ళారు, ఇంకా రాలేదు. సో ఇది లైక్ 24 hours ఓపెన్ ఉంటుంది. సో చాలా బెనిఫిషియల్ అన్నమాట. ఇంకా మనకి ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు వచ్చి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ అయితే చాలా నాకు నచ్చింది. ఇంక ఇప్పుడు మేము ఉన్న ఇంటికి ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాం. లేదంటే నార్మల్గా బయట డ్రై చేసుకుంటాం. మేము డ్రైయర్ కూడా ఎక్కువ యూజ్ చేయము. ఇప్పుడు ఇంకా తప్పట్లేదు. సో మాది అయిపోయిందనమాట. సో ఇలా వస్తుంది, సైకిల్ డన్, థ్యాంక్ యూ అని వస్తుంది. సో మనం ఓపెన్ చేసి ఇంకా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అవ్వకుంటే మళ్ళీ మనం కాయిన్ ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కార్ వాష్కి ఉంది. సో ఇక్కడ ఇదంతా ఇది వాక్యూమ్. సో ఇది వాక్యూమ్కి. సో దీనికి ఇంకోటి కూడా ఉంటుంది అనమాట, అది స్ప్రే ఇక్కడ ఉంది, దానికి దీనికి ఉంది. ఓకే, ఓన్లీ దీనికే ఉంది అనమాట ఫ్రాగ్రెన్స్. ఓకే, సో ఇలా ఉంటుంది వాక్యూమ్. ఫ్రాగ్రెన్స్ లో ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇది పైకి అనాలి, ఫ్రాగ్రెన్స్ అయితే ఇది కింటింగ్ అని కాయిన్ వేయాలి. 1 కాయిన్ వేస్తే వాక్యూమ్ అయితే 2 minutes వస్తుంది. ఓకే, ఫ్రాగ్రెన్స్ అయితే 40 seconds. ఓకే, ఇంకా ఎవ్రీథింగ్ రన్స్ విత్ ద కాయిన్స్. ఇక్కడ చాలా ఈజీ. ఇంకా సో ఇదేమో మనం హ్యాండ్ తోటి వాష్ చేసుకోవాలి. లేదు మాకు ఇంకా ఇంత కష్టం అవసరం లేదు అనుకుంటే మనం ఆటోమేటిక్ వెళ్ళొచ్చు. సో ఆటోమేటిక్లో మనకి ఇలా ఆప్షన్స్ ఉంటాయి, అల్టిమేట్, డీలక్స్, స్టాండర్డ్ అని. సో ఇక్కడ మనం పే చేయొచ్చు, లేదా కాయిన్స్ కూడా, నోట్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో అలా చేసేసుకొని ఇంకా ఇందులోకి వెళ్తే ఆటోమేటిక్గా అదే మొత్తం వాష్ చేసేసుకొని మనకు బయటికి పంపించేస్తుంది. ఇంకా అలా ఉన్నాయన్నమాట. అది కూడా ఇది ఆటోమేటిక్ కాదు, ఇది మనం మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవాలి. సో మనకి ఇలా బ్రష్ ఇవన్నీ ఉంటాయి. మనం ఇక్కడ కాయిన్స్ ఇన్సర్ట్ చేసి, సో ఇందులో మనకి ఏమేమి కావాలి అవన్నీ సెలెక్ట్ చేసుకుంటే సేమ్ ఇంకా ఇందులోంచి వస్తాయి. మంచిగా కొన్ని మంచి షైనింగ్వి ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. ఇంకా దానిలో కూడా కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి కార్ వాష్కి. హైదరాబాద్లో ఉన్నాయి కార్ వాష్కి. అవును, చాలా ప్లేసెస్లో పెడితే కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది, లైక్ తక్కువ కాయిన్స్ ఇన్సర్ట్ చేసి. కానీ మోస్ట్లీ మనకు అక్కడ మంచిగా ఇంట్లో మనకు ప్లేస్ ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే వాష్ చేసుకుంటాం. ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది, చేతులు చల్లగా అయిపోయాయి. యాక్చువల్లీ మాది అయిపోయింది, కానీ ఇంకా మళ్ళీ యాంటీ వ్రింకిల్ చేస్తుంది అనమాట. అది ఇందాక డ్రైది అయిపోయింది కదా, అయిపోయినాక ఇంకా అలానే వదిలేసాం చూద్దామని. సో అది ఇప్పుడు యాంటీ వ్రింకిల్ అవుతుంది. మేబీ లైక్ ముడతలు అయినవి ఏమన్నా క్లీన్ చేసేస్తుందేమో. సో ఇప్పుడు సైకిల్ డన్, థ్యాంక్ యూ అని వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చెక్ చేసేయచ్చు. సో ఇంకా అయిపోయింది కదా, మనం చెక్ చేసేసుకోవచ్చు. మంచిగా డ్రై అయిపోయాయి. ఎక్కువసేపు పెట్టినా కానీ ఇంకా బట్టలు ఖరాబ్ అయితే ఏమో. ఇంకా ఇప్పుడు ఇంత సరిపోయింది. సో దీనికైతే ఒక 6 కాయిన్స్ పట్టాయి. ఈ రాక్షసి అయితే మొత్తుకుంటూనే ఉంది. 30 minutes అయితే మాకు ఈ క్లోత్స్ అన్నీ డ్రై అయిపోయాయి. చిట్టి తల్లి, ఎక్కడికి వచ్చినావు నువ్వు? కప్ప ఎంత ఎంజాయ్ చేస్తుందో మా కైరా పాప అయితే బయటికి వస్తే. టింగ్ టింగ్ డింగ్ 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 డింగ్. ఏందో మళ్ళీ చెప్పిందాకేమో డైలాగ్ కొట్టినావు. ఇంకెందుకు, డైరెక్ట్ మత పెట్టి తీసుకొచ్చి నీ ఇంట్లో షెల్ఫ్లో ఎడబెట్టాలో ఆడబెడుతుంది. పిల్లలు పైసలు ఇయ్యరు పిల్లలకు మాత్రం. జీతం ఇస్తున్నావా నాకు? ఇస్తున్నావా నాకేమన్నా నువ్వు? అంతే, వైఫ్లకు జీతాలు ఎక్కడొస్తే పని చేసి పెడతారు. అంటే ఇద్దామనే జీతం. ఈమె చూడు ఎట్లా ఎక్కుతుందో, ఏడెక్కుతుందో దగ్గర. కరెక్ట్రా, ఇందాక ఇట్లా అన్నట్టు అంటారా హెయిర్ నీకు? దా శాంతి దా, మళ్ళీ అంటారా, మళ్ళీ దా. ఎట్లా? శాంతి శాంతి, రైట్ రా. అదనమాట ఈ వీడియో, చిన్ని కుట్టి వీడియో అబౌట్ ఆస్ట్రేలియాలో బట్టలు ఎలా ఉతుక్కుంటాము అండ్ ఎలా డ్రై చేసుకుంటాం. మెయిన్ వింటర్లో ఇవి చాలా యూస్ఫుల్ ఉంటాయి అన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.
See you in the next video.